ఎక్కడ కుట్టించినా సెట్ అవ్వట్లేదు ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ లాగా కుట్టండి అన్నప్పుడు ఈ చిన్నగా నేను చెప్పిన ప్రకారంగా ఒక్క బ్లౌజ్ వాళ్ళకి కుట్టేసి ఇవ్వండి. మీరు పర్ఫెక్ట్ గా కుట్టించారంటే ఇదే ప్రకారంగా వాళ్ళు కుట్టించుకుంటారు మళ్ళీ. ఓకేనా? ఈ బ్లౌజ్ కుట్టిండ్రు, కస్టమర్ కి ఇచ్చేసిరు, వాళ్ళు వేసుకున్నారు కూడా. వేసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరికి రిపేర్ కోసం వచ్చి ఇది కొంచెం టైట్ గా అవుతుంది అన్నారు అనుకోండి, లూజ్ అయితే దాదాపు ఎవరికి రాదు. ఒకవేళ కొంతమంది చాలా సన్నంగా ఉన్న వాళ్ళు మాకు కొంచెం ఈ చెస్ట్ పార్ట్ అనేది లూజ్గా ఉంది అన్నారు అనుకోండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా మందికి ఎక్కడ కుట్టించినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ కాదు. కొంతమంది ఏంటంటే 3 డాట్స్ విత్ షేబెట్ మోడల్ వేసుకొని చూస్తారు, అది సెట్ కాదు. ప్రిన్సెస్ కట్ విత్ షేబెట్ మోడల్ వేసుకుంటారు, అది సెట్ కాదు. తర్వాత ఫుల్ ప్రిన్సెస్ కట్ వేసుకుంటారు. ఇట్లా వేరే వేరే పోర్షన్ల ప్రకారంగా ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ చేయించినా కూడా చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. వాళ్ళకి కొంచెం టైట్ అవ్వడమో లూజ్ అవ్వడమో ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి, ఏది చెస్ట్ పార్ట్ దగ్గర. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేయండి, అసలు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఒక్కసారి వాళ్ళకు నేను చెప్పినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి చూడండి, వాళ్ళ తర్వాత వాళ్ళ ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది ఏంది అనేది మళ్ళీ మీకు చెప్తారు. ఇప్పుడు ఫిట్టింగ్ అనేది వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. అయితే ఇది వచ్చి వీళ్ళకి బోట్ నెక్ మోడల్, వెనకాల పార్ట్ నెక్ వచ్చేలాగా తీసుకొని ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్. సో మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ లో డీప్ నెక్ పెట్టి ఫ్రంట్ సైడ్ లో డీప్ నెక్ పెట్టినా సరే, ఈ ఫ్రంట్ పార్ట్ పోర్షన్ ఎలా రెడీ చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను. అయితే నార్మల్ గా 3 డాట్స్ విత్ షేబెట్ వేస్తాం, ప్రిన్సెస్ కట్ విత్ షేబెట్ వేస్తాం కదా. ఈ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ మాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు అనే వాళ్ళకి మాత్రం ఇలా ఫుల్ ప్రిన్సెస్ కట్ తీసుకోండి. ఫుల్ ప్రిన్సెస్ కట్ లో మళ్ళీ మధ్యలో కట్ చేసి 2 పీసులు జాయిన్ చేసుకునే విధానం కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ చంక వైపున డాటు మెయిన్ డాట్ 2 కలిపి ఒక కుట్టు వేసుకునే విధానంలో మీరు రెడీ చేసుకోండి. సో మరి ఇది ఎలా రెడీ చేసుకోవాలి, ఈ మెజర్మెంట్ అనేది మనం ఎలా తీసుకుంటాం, ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పోర్షన్ రెడీ చేయడానికి వీళ్ళ కొలతను బట్టి ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా చూపించిన. ఇదిగోండి, ఇది అదే ఫ్రంట్ పార్ట్, ఈ మార్కింగ్ ఇదంతా కూడా చూపించిన. మీరు ఆ వీడియో ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే నార్మల్గా మనం కట్ చేసి మళ్ళీ కుట్టకుండా ఇదంతా కలిపి ఒకే ఒక్క కుట్టులో మనకి ఈ పోర్షన్ మొత్తం కూడా రెడీ చేస్తాం. అయితే అంతకంటే ముందు మనకి ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ అంటే చేంజ్ చేయాలి. మనకు నార్మల్గా ఇదంతా కుట్టి నడుం బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ డాట్ వేయకుండా ఫస్ట్ నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. సో దీనికోసం ఈ పై పార్ట్ అంటే ఒరిజినల్ పైకి వచ్చేలాగా పెట్టి ఒక స్ట్రైట్ పీస్ తీసుకోండి. నడుం బెల్ట్ ఇక్కడ పైపింగ్ వేస్తే పైపింగ్ వేసుకోండి, మీ చాయిస్. ఇక్కడ నడుం బెల్ట్ వేస్తున్నాను, ఒక స్ట్రైట్ పీస్ తీసుకోవాలి, ఒక చివరన ఫోల్డింగ్ చేసేసుకోవాలి, ఇంకో చివరన ఎడ్జ్ పై నుంచి వచ్చేలాగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. అయితే ఇక్కడ మీరు నార్మల్గా ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకుంటారు, బట్ మనం ఏం చేస్తామంటే ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకుంటాం, కుట్టేటప్పుడు మాత్రం 1/2 ఇంచు వచ్చేలానే కుడతాం అనమాట. ఏంటంటే ఈ బ్లౌజు వాళ్ళు వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లకి ఇది కొద్దిగా షింక్ అవుతుంది, అందుకని. తర్వాత ఇక్కడ రౌండ్ తిరుగుతుందిగా కొద్దిగా అంతా, ఇక్కడ చిన్నగా కట్స్ పెట్టండి. ఇలా చిన్న కట్స్ పెట్టేసి ఈ పైన లైనింగ్ ఏదైతే పట్టి వేసినామో పట్టిని మాత్రమే కిందికి వచ్చి పైనుంచి టాప్ స్టిచ్ వేయండి. దీనికి మధ్యలో మెలిక పెట్టాల్సిన పని లేదు. ఇంకా మెలిక పెట్టకపోగా లోపల ఉన్న ఈ క్లాత్ని మళ్ళీ మనం ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీని పైకి తీసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్ ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. అయితే ఇది వచ్చి నేను కుట్టు వేస్తున్నాను, లాస్ట్లో హెమ్మింగ్ చేసి కుట్టు విప్పదీస్తాను. ఇది మీరు కూడా కుట్టు వేసుకోండి, కుట్టు వేసి లాస్ట్కి హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు విప్పదీయండి, కాకపోతే దూరం కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర ఏదైతే ఉందో ఈ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా పెట్టినప్పుడు మనకు క్లాత్ ఏదైతే ఉంటుందో ఇక్కడ దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా మనకు కరెక్ట్గా ఈ చివరి నుంచి చెక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఎంత క్లాత్ ఫోల్డింగ్లోకి వస్తుంది అనేది ముందే చూసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ చివరిన ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఈ ముందు వైపున కూడా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఈ పీస్ వరకు కూడా కట్ చేసుకోండి. ఇలా మనకి ముందే నడుం బెల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు డాట్ వేసుకుందాం. ఈ డాట్ నార్మల్గా ఎంతైతే లెంత్ ఉంటుందో అదే లెంత్ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్ అనేది వేద్దాం. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ ప్రకారంగా ఫస్ట్ డాట్ వేద్దాం,
తర్వాత దీన్ని అడ్జస్ట్ ఎట్లా చేయాలని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసుకుందాం. ఈ కింద రబ్ చేసుకోండి. తర్వాత డాట్ పొడవు ఎంతవరకు ఉంది, ఇదిగోండి ఇంతవరకు డాట్ పొడవు ఉంది. ఈ డాట్ పొడవు కంటే ఒక 1/2 ఇంచ్ ముందుకే ఇలా వంచేసుకొని ఇప్పుడు ఈ లాస్ట్ కలిపొద్దు. ఇక్కడ నుంచి లైట్ ఒక పాయింట్ అంతా క్లాత్ అనేది కుట్లలోకి రావాలి. ఇదిగోండి ఇట్లా జస్ట్ ఒక పాయింట్ మీకు మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఆ పాయింట్ ఎంత ఉంది అనేది. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నార్మల్గా చంక వైపున డాట్ వేస్తాం కదా, ఇది వచ్చేసి నార్మల్గా ఇదిగోండి ఇట్లా వేయాలి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం, ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ చివరిన ఎండ్ చేయకుండా ఒక పాయింట్ అంత దూరం ఇదిగోండి వదిలేసినాం. ఇక్కడ ఈ పాయింట్ అంత దూరంతో మళ్ళీ కుట్టు వేసుకుంటూ మళ్ళీ చంక వైపున డాట్ ఇంత పొడవు వేస్తాం కదా, దీన్ని వచ్చేసి నార్మల్గా డాట్ ఏ విధంగా అయితే వేస్తాం అదే ప్రకారంగా వేసుకుంటాం. ఇక్కడ ఖర్చు అనేది 1/2 ఇంచు అట్లా తీసుకోవద్దు, మళ్ళీ ఫ్లాట్గా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. లైట్ ఒక పాయింట్ అంతా ఇదిగోండి జస్ట్ కొంచెం ఉండేలాగా చూసుకోండి. మీకు ఇది అంత ఈజీగా వేయడం రాకపోతే మధ్యలో కుట్టు వేసుకోండి. ఏది మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ షేప్ వచ్చేలా ఒక కుట్టు వేసి దాని ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసేసరికి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. నార్మల్గా ఈ ఖర్చు అంతా కిందికి వచ్చేలాగా గోడుతో ఈ విధంగా రబ్ చేసుకుంటాం. మనకి ఇదేంటంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్, కట్ చేసి మళ్ళీ కుట్టేలాగా కాకుండా ఈ డాట్ని కలిపేసుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్టడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ లాగానే వచ్చేస్తుంది. కటింగ్ లేకుండా ప్రిన్సెస్ కట్ రెడీ చేసుకోవడం అనమాట. ఇదిగోండి ఇలా పై నుంచి కింది వరకు మొత్తం కూడా పోర్షన్ అనేది ప్రిన్సెస్ కట్లో రెడీ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏది హుక్స్లో పట్టి డాట్ వేస్తాం, దీనికోసం కూడా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనం మెడ దగ్గర 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా, 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక 2/3 వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు హుక్స్లో పట్టి డాట్. ఇంకా చంక వైపున డాట్ వచ్చేసి దాంట్లోనే కలిపేసినాం కాబట్టి సపరేట్గా వేయాల్సిన పని లేదు. ఇప్పుడు 3 డాట్స్ వచ్చేసినాయి దీనికి. ఇట్లా వచ్చిన తర్వాత హుక్స్లో పట్టి డాట్ కూడా కిందికి పెట్టేసుకొని ఇలా ఒకసారి రబ్ చేసుకోండి, లేదంటే ఐరన్ కూడా వేసుకోవచ్చు మీరు లాస్ట్లో. ఇప్పుడు చూడండి నార్మల్గా మన కప్పు షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఒకవేళ మాకు చెస్ట్ పార్ట్ బాగా టైట్ అవుతుంది అన్నారు అనుకోండి, ఇదేంటి మీరు ఆల్రెడీ కుట్టేసిరు, ఈ బ్లౌజ్ కుట్టిండ్రు కస్టమర్కి ఇచ్చేసిరు, వాళ్ళు వేసుకున్నారు కూడా. వేసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరికి రిపేర్ కోసం వచ్చి ఇది కొంచెం టైట్గా అవుతుంది అన్నారు అనుకోండి, ఇక్కడ మీరు సైడ్ జాయింట్ ఇవన్నీ ఏవి చేంజెస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనకు ఈ డాట్ ఏదైతే ఉందో ఖర్చు వెడల్పు మనం నార్మల్గా ఇక్కడ నుంచి పట్టుకొని వేసినాం కదా, ఇక్కడ నుంచి కాకుండా ఒక 1/2 ఇంచు పక్కకు జరిపేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు పక్కకు జరిపి ఇక్కడ రబ్ చేసి ఇది మళ్ళీ తీసుకొచ్చి దీని లోపల కలిపేసుకోవాలి. ఇదిగోండి దీని లోపల కలిపేసి ఇక్కడ కొద్దిగా రబ్ చేసి వదిలిపెట్టేసుకోండి. ఇలా ఏది కప్పు షేప్ అనేది టైట్గా అయ్యింది, మాకు ఈ మిడిల్ చెస్ట్ అనేది టైట్గా పట్టేసినట్టుగా ఉంది అన్నప్పుడు ఈ డాట్ వెడల్పు మాత్రమే పెంచినాం, ఒక 1/2 ఇంచు పెంచి ఈ కుట్టు స్లైడ్గా తీసుకొచ్చి దీని లోపల కలిపేసినాం. ఒకవేళ కొంతమంది ఏంటంటే ఇది బాగా లూజ్ వస్తుందండి మాకు అంటారు, అది చాలా తక్కువ అండి. టైట్ వచ్చే ప్రాబ్లమే ఎక్కువ మందికి ఉంటుంది, కానీ లూజ్ అయితే దాదాపు ఎవరికి రాదు. ఒకవేళ కొంతమంది చాలా సన్నంగా ఉన్న వాళ్ళు మాకు కొంచెం ఈ చెస్ట్ పార్ట్ అనేది లూజ్గా ఉంది అన్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ వేసిన కుట్టు ఏది ఇక్కడ వేసినాం మనం, అయితే ఇది చెస్ట్ లూజ్ చేయడం కోసం పక్కకు జరిపినాం కదా 1/2 ఇంచు. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ లూజ్ వస్తుంది, కొంచెం టైట్ చేయాలి కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు ముందుకు జరిపేసుకోండి. అంటే ఈ వెడల్పు 1.5 ఇంచ్ ఏదైతే ఉంటుందో దీనిలో 1/2 ఇంచు తగ్గించి 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లైట్గా ఈ స్లైడ్గా దీని లోపల నుంచి కలిపేసుకుంటూ ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ పక్కన వేసిన ఈ కుట్టు మొత్తం కూడా విప్పదీసేసుకోవాలి. సో ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజు కుట్టి కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత కూడా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసి ఈ కప్పు సైజుని కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేయొచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ మట్టుకు ఎవరికి చేస్తామంటే కొంతమంది ఇట్లానే కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది వాళ్ళకి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రకారంగా చెప్తారు మనకు ఈ చెస్ట్ అనేది సెట్ అవ్వలేదండి అని చెప్పి. అట్లాంటి వాళ్ళకు ఈ అడ్జస్ట్మెంట్ బ్లౌజ్ అనేది రెడీ చేస్తాం ఫ్రంట్ పార్ట్. ఇంకొకటి వచ్చేసి ఫీడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలకు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకు ఈ బ్రెస్ట్ సైజ్ అనేది ఫీడింగ్ ఇవ్వకముందు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇట్లా కొంచెం సైజు హెచ్చు తగ్గులు అనేది అవుతూ ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ప్రకారంగా మనం రెడీ చేయొచ్చు. సో ఇట్లా రెడీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ కుట్టు కరెక్ట్గా సెట్ అవుతుంది చూసుకొని దాని ప్రకారం వాళ్ళు ఇంట్లో చిన్న మిషన్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు కూడా సరి చేసుకుంటారు అనమాట. అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ బ్లౌజు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసిందండి.
ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఫుల్ వీడియో ఉంది. అడ్జస్ట్మెంట్ బ్లౌజ్ వేద టైలర్స్ అని చెప్పి మీరు సెర్చ్ బార్లో సెర్చ్ చేయండి, వీడియో వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బాలింతలు అంటారు కదండి, ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కానీ, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా అడ్జస్ట్మెంట్ వాళ్ళకై వాళ్ళు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంటే ఈ కుట్టు దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళ చెస్ట్కి సరిపడా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇట్లా కస్టమర్ మనకి ఎక్కడ కుట్టించినా సెట్ అవ్వట్లేదు, ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ లాగా కుట్టండి అన్నప్పుడు ఈ చిన్నగా నేను చెప్పిన ప్రకారంగా ఒక్క బ్లౌజ్ వాళ్ళకి కుట్టేసి ఇవ్వండి. ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే ఈ మీరు పర్ఫెక్ట్గా కుట్టించారంటే ఇదే ప్రకారంగా వాళ్ళు కుట్టించుకుంటారు మళ్ళీ. ఓకేనా? అయితే ఈ చిన్న టిప్ అంటే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకునే ఈ చిన్న టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్లో పెట్టుకోండి. ఈ చిన్న టిప్పు మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.